ఇంట్లోనే పానీపూరి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. నమస్తే అండి, నేను మీ మిర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. ఈ పానీపూరి ఎలా తయారు చేయాలో ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా 1 కప్ పచ్చి బఠానీ తీసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని 3-4 గంటలు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టిన పచ్చి బఠానీని కుక్కర్లో వేస్తున్నాను నేను. మీరు మామూలుగానే బాయిల్ చేసుకోవచ్చు. ఈ కర్రీకి పొటాటో కూడా వాడతారు కాబట్టి నేను బఠానీ పొటాటో 2 ఒకేసారి బాయిల్ చేస్తున్నాను. తగినంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5-6 విజిల్స్ రాణించుకుంటే మనకి చక్కగా ఉడికిపోయిద్ది. పానీపూరిలోకి పానీ తయారు చేసుకుందాం. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర పుదీనా తీసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. చిన్న అల్లం ముక్క పీల్ తీసేసి కట్ చేసుకొని వేసుకుందాం. గ్రీన్ చిల్లీ నేను 1 మాత్రమే వేస్తున్నాను. మీకు స్పైసీస్ కావాలంటే 2-3 వేసుకోవచ్చు. అలానే టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. కొంచెం చింతపండు నానబెట్టానండి. ఎక్కువగా చింతపండు వేయొద్దు, పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెంగానే వేసుకోండి. ఈ చింతపండు పులుసును కూడా అన్ని పేస్ట్లోకి యాడ్ చేసుకొని కలిపేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవచ్చు. నేను ఈ పానీలో గ్రీన్ చిల్లీ వేసే కాబట్టి చిటికెడు రెడ్ చిల్లీ పౌడర్. బయట సూపర్ మార్కెట్లో ఈ పానీ పౌడర్ కూడా తీసుకొచ్చానండి. ఆ మసాలా వేసాను, కొంచెము ధనియా పౌడర్ వేసాను. ఇక ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకుంటే మన పానీ రెడీ అయింది. ఇప్పుడు పానీపూరి కర్రీ రెడీ చేసుకుందాం. ముందుగా నా ఆనియన్ కంచేసి పెట్టాను. చూడండి, బఠానీ పొటాటో కూడా చక్కగా బాయిల్ అయింది. ఏ బౌల్లో అయితే కర్రీ చేసుకుంటామో ఆ బౌల్లో కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. బఠానీ ఈ విధంగా ఉడికిపోతే సరిపోయిద్ది. బఠానీ కొంచెం మ్యాష్ చేస్తున్నాను, మరీ బఠానీగా కాకుండా ఈ కర్రీ కొంచెం మ్యాష్ చేస్తున్నాను. పీల్ తీసేసుకున్న పొటాటో వేసుకొని బఠానీ మిశ్రమం వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాం. తగినంత రెడ్ చిల్లీ పౌడర్, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలా వేసేసుకోవచ్చు. ధనియా పౌడర్, గరం మసాలా వేసానండి. వేసుకున్న కొత్తిమీర వేసేసుకొని మొత్తము కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత మనకి ఒకవేళ స్పైసెస్ సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పూరీలు ఫ్రై చేసుకోవాలి. మామూలుగా ఈ పూరీలు ఇంట్లోనే గోధుమ పిండితో చేసుకోవచ్చు. నాకు అంత టైం లేక నేను బయట సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాను. ఎప్పుడన్నా ఇంట్లోనే ట్రై చేస్తాను, అప్పుడు వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. విధంగా మంట సిమ్లో ఉంచుకొని పూరీలని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇంట్లోనే చేసుకోవటం వల్ల పిల్లలు హ్యాపీగా తినేస్తారని, వాళ్ళకి కావాల్సినన్ని పూరీలు తినేయచ్చు చక్కగా. బయట మనం తినాలంటే అబ్జెక్షన్ పెడతాము. అదే ఇంట్లో మనము సోయాని మనం చేసి పెడితే మన పిల్లలకి ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. నాకైతే చాలా కష్టం అనిపించింది, కానీ మా పిల్లలు తింటే చాలా హ్యాపీ అనిపించింది. కడుపు నిండా తిన్నారు చక్కగా. నాకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం, కానీ లిమిట్గానే తింటాను బయటికి వెళ్ళినప్పుడు. ఇక మేము ఈ రోజు మాత్రము కడుపు నిండా తిన్నాం పానీపూరి. చాలా చక్కగా వచ్చిందండి. బయట మనము ఎలా పానీపూరి తింటామో అంతే టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇలా పానీపూరి ఇంట్లోనే ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.